సరే ఆ రోజున అసెంబ్లీలో భువనేశ్వర్ గారిని మాట్లాడినటువంటి దగుల్బాజీ సిచ్యుయేషన్ ఏదైతే ఉందో ఆ సిచ్యుయేషన్కి బాధ్యత ఆ ముఖ్యమంత్రి ఎలా వహించాలో ఈ సిచ్యుయేషన్కి బాధ్యత ఈ ముఖ్యమంత్రి వహించాల్సినటువంటి అవసరం చాలా ఉందమ్మా. వీళ్ళు పటిష్టంగా ఆ రోజు ఆమెనంటే ఎంత బాధపడ్డారో మరి ఈ రోజు ఈమెని, ఆ రోజు ఆయన అసెంబ్లీలో కూర్చొని నవ్వాడు, మరి ఈ రోజు పెయిన్ నీకు వచ్చిందా? మరి ఆ రోజు రాలేదా? ఆ రోజు నువ్వు నవ్వావే, అదే ప్రకృతి నీకు మళ్ళీ తిరిగి ఇచ్చింది కదా. ఈ రోజు అందరూ తెలుసుకోవాల్సింది కూడా అదే. ఇవాళ మీరు ఏ విత్తనం అయితే నాటుతున్నారో అదే మొక్క వస్తుంది, అదే ఫలం వస్తుంది. మీరు ఈ బూతులు నాటితే రేపొద్దున మీ మనవాళ్ళు, మనవరాళ్ళు, మీ పిల్లలు ఎవ్వరూ కూడా ప్రశాంతమైనటువంటి తిండి తినరు, ప్రశాంతంగా నిద్రపోరు. క్యారెక్టర్లెస్ క్రీచర్స్ అన్నీ కలిసి రాజ్యం వెళ్తున్నాయా అనేటటువంటి స్థితిలో భవిష్యత్తు. చిన్నపిల్లలు ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తా. ఈరోజు స్టూడెంట్స్ అందరూ ఎందుకమ్మా డ్రగ్స్కి బానిసలు అయిపోతున్నారు, ఎందుకమ్మా 9th క్లాస్ నుంచి ఈ సిగరెట్లకు కానీ స్మోకింగ్ కానీ డ్రింకింగ్ ఈ అలవాట్లన్నిటికీ ఎందుకు వస్తున్నారు చెప్పండి మీరు ఒకసారి. మీకు తెలుసా ఎవరికైనా? నాకు రండి, నేను చూపిస్తాను. నేను దాని మీద అనాలిసిస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. వాళ్ళని కూర్చోబెట్టి కనీసం నేను ఒక 600-700 మంది స్టూడెంట్స్ తోటి మాట్లాడాను. ఎందుకు మీరు దీనికి వెళ్తున్నారంటే వాళ్ళకి వ్యవస్థ మీద కోపం, వ్యవస్థ మీద కోపం. ఏ వ్యవస్థ మీద కోపం అంటే కుటుంబ వ్యవస్థ మీద కోపం. ఏ వ్యవస్థ మీద కోపం అనంటే ప్రభుత్వం మీద కోపం. ఏంటి అంటే ఇన్ని భయంకరమైనటువంటివి జరుగుతున్నా కూడా రాజకీయ నాయకులు ఇన్ని వేల కోట్లు సంపాదించేసుకుంటుంటే అక్కడ ఒక నీతి నిజాయితీ లేదు. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థలో తల్లిదండ్రులకు అత్తమామలు పడరు. అదేంటి ఉమ్మడి కుటుంబం అంటే తెలీదు, అసలు నానమ్మ తాతమ్మల కాన్సెప్టే లేదు వాళ్ళకి. వీళ్ళందరూ ఎలా తయారయ్యారంటే ఈ రోజు ఎవడు అధికారంలోకి వస్తే వాడు సంపాదించుకుంటున్నాడు. జైలుకి వెళ్ళొచ్చినా కూడా అదేదో స్వాతంత్ర సమరయోధుడు బయటకు వచ్చినట్టుగా బయటకు వచ్చి చేతులు ఊపుకుంటూ వస్తున్నారు రాజకీయ నాయకులు, అవినీతి కేసుల్లో లోపలికి వెళ్ళొచ్చి కూడా. ఇవన్నీ చూసిన యువత అరే వీళ్ళు మారరు, వీళ్ళకు ఒక పాలసీ లేదు, అందుకోసమని మేము ఉన్నంత వరకు ఎంజాయ్ చెయ్యాలి. మా తల్లిదండ్రులు డబ్బు వెనకమాల పడిపోయారు, వ్యవస్థ కుటుంబ వ్యవస్థను వాళ్ళు నిర్మించి మాకు ఇవ్వట్లేదు. వ్యవస్థలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ కూడా దరిద్రంగా ఉంది, నెపోటిజం ఉంది, నెపోటిజం ఉంది. దాన్ని ప్రోత్సహిస్తున్నది ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ యాజమాన్యాలు. ప్రభుత్వ పాఠశాలలు ఎక్కడున్నాయి? విమర్శించడానికి వీళ్ళకి ఇవన్నీ లేవా? అధికార పార్టీకి లేదా? సారీ అపోజిషన్కి లేదా? అరే గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కడున్నాయి? పేదవాడి చదువు ఎక్కడుంది? విద్య ఇవాళ ఎంత భయంకరమైనటువంటి కాస్ట్లీ ఇది అయిపోయింది. అలాగే వైద్యం ఎంత భయంకరంగా పెరిగిపోయింది. వీటి మీద కొట్లాడకుండా కూర్చొని సిగ్గు లేకుండా సోషల్ మీడియాలో బూతులు మాట్లాడుకుంటూ ఆ మీడియాలో కూర్చోబెట్టి మాట్లాడించేటటువంటి వీళ్ళనేమనాలమ్మా మనము? అనాల్సింది మీడియాలో కూర్చోబెట్టి మాట్లాడిస్తున్న అతను ఏదో వాగాడు, వాడు మాట్లాడాడు, దాన్ని కనీసం ఎడిట్ చేయాలన్నటువంటి కామన్ సెన్స్ ఆ ఛానల్, ఆ యూట్యూబ్ ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళకు ఉండద్దా? మీరు అన్నారు కదా కామన్ సెన్స్ అని. ఆ కామన్ సెన్స్ ఎక్కడ దొరుకుతుందో చెప్తే ఆయన కొనుక్కొచ్చుకుంటాడు, లేదా ఆమె కొనుక్కొచ్చుకుంటుంది. ఇక్కడ ఎవరికి సెన్స్ లేవమ్మా, సెన్స్లెస్ గా పని చేయడం అనేది తయారైపోయారు. ఈరోజు వ్యవస్థలన్నిటినీ భ్రష్టు పట్టిపోయినాయి. మీరు అనుకుంటున్నారేమో ఇది ఇలా కొనసాగుతుంది, మనం ఇలా వెళ్ళాలని. దేనికైనా సరే ఒక చెక్ పెట్టడం అనేది జరుగుతుంది అతి తొందరలో. ఎంతమంది ఇలా ఆడవాళ్ళని తిట్టించుకుంటారమ్మా, ఎంతమంది ఇలా ట్రోలింగ్కి గురవుతారమ్మా, ఎంతమంది మనశ్శాంతి ఆత్మహత్యలు చేసుకునే కూడా చూసాం కదా అమ్మా. ఇప్పుడు మీరు అతను దాని మీద స్క్రీన్ మీదకి వచ్చి మాట్లాడారని ఇంత పెద్ద రచ్చ జరిగి మాట్లాడుతున్నారు కదా, మరి మీరు నేను షోలు చేస్తున్నప్పుడు కింద బండ మూతలు మాట్లాడతారమ్మా. అతి నీచమైనటువంటి